హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ రమానండి. ఈరోజు మనం పప్పు దోసకాయ వండుకుందామండి. ఎర్ర కందిపప్పు రెండు కాంబినేషన్తో దోసకాయ టమోటా పప్పు వండుకుందాం. కందిపప్పు అండి, నార్మల్ కందిపప్పు. ఇది ఎర్ర కందిపప్పు అండి. ఈ రెండు కాంబినేషను టేస్ట్ చాలా బాగుంటుందండి. దానికి కావలసిన పదార్థాలు: టమాటాలు, ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక దోసకాయ అండి. ఇప్పుడు పప్పు దోసకాయ ఎలా వండుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. కందిపప్పు కడిగి ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ పప్పులో వేసుకుందాం. మొత్తం అన్నీ పప్పులో వేసుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ముక్కలు కాస్త మునిగితే సరిపోతుందండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇవి కాస్త ఇలా కలుపుకుందాం. అంతేనండి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత పోపు వేసుకుందాం. ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఫస్ట్ పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి, కొంచెం ఉప్పు సరిపోతుంది. గరిటెతో కలుపుకొని పోపు వేసుకుందాం. పోపుకి ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు పోపు ఎలా వేసుకుందామో చూద్దాం. పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ పైన ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం. పప్పు కూరలో కొంచెం ఇంగు వేసుకుందామండి. పోపులో ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత గ్యాస్ ట్రబుల్ ఉండదండి, గ్యాస్ ప్రాబ్లం రాదు. లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. పోపులో వేసుకుంటే పప్పులో కంటే పోపులో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్లో మగ్గి ఈ పోపుని పప్పులో వేసుకుందాం. మెదిపి పెట్టుకున్న పప్పులో పోపు వేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్న దోసకాయ టమోటా పప్పు రెడీ అండి.